ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై మరో వివాదం రేగుతోంది. డెడ్ బాడీస్ తారుమారు కావడం చర్చనీయాంశంగా మారింది. 2 శవపేటికల్లో వ్యత్యాసాలున్నాయంటూ బాధిత కుటుంబాల తరపున న్యాయవాది ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన కేంద్రం తగిన టెస్టులు చేసిన తర్వాతే మృతదేహాలను అప్పగించామని స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా ప్రమాదం మిగిల్చిన విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గత జూన్ 12న జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు 53 మంది బ్రిటన్ వాసులు కూడా ఉన్నారు. ఇందులో చాలా మంది అంత్యక్రియలు ఇండియాలోనే ముగించారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. 12 మంది మృతదేహాలను మాత్రం యూకేకు తరలించారు. కానీ 12-13 సీట్లలో ఉన్న వారి మృతదేహాల్ని కుటుంబ సభ్యుల డిఎన్ఏతో టెస్ట్ చేస్తే మ్యాచ్ కాలేదు. 2 శవాలు తారుమారవడం హాట్ టాపిక్ గా మారింది. తమ ఆప్తుల మృతదేహాలు మారిపోయాయంటూ బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన వారిలో 2 మృతదేహాలు తప్పుగా పంపించినట్లు బాధిత కుటుంబాల తరఫు న్యాయవాది అంటున్నారు. మరి యూకే మృతుల బంధువులకు అప్పగించిన మృతదేహాలు ఎవరివి? అసలు మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయంపై యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులు భారత్తో న్యాయ పోరాటానికి దిగారు. మృతదేహాల మార్పుపై కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు. కానీ ప్రోటోకాల్ ప్రకారమే మృతదేహాలను నిపుణులు గుర్తించారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.